వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసాయి. మహిళా సాధికత కోసం అందరూ కృషి చేయాలి. అక్షర స్ఫూర్తి మహిళా దినోత్సవంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కష్టపడే వారికి ఎప్పుడూ ఫలితం దక్కుతుంది. నిమ్మరాళ్లపల్లి వైకాపా మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కరోనా నివారణ గురించి తల్లిదండ్రులకు పాఠాలు చెప్పిన స్టూడెంట్స్. శ్రీ త్రివేణి స్కూల్ స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ లో అదరగొట్టిన చిన్నారులు. డీటెయిల్స్ చూస్తే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు మరో జన్మలు ప్రసాదిస్తున్న డాక్టర్లను అభినందించారు. ఆసుపత్రిలో గర్భిణీకి స్త్రీలకు శాలువా కప్పి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయక్, సైబరాబాద్ అడిషనల్ డీసీపీ డాక్టర్ లావణ్య, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డితో పాటు నీలోఫర్ డాక్టర్లు మరియు సిబ్బంది, గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు. We also request Dr. Ramesh Reddy sir to join hands and please light the lamp. We also request Dr. Sudarshan Reddy sir, the president of the Dhatri Mothers Milk Bank, to light the lamp along with Dr. Governor Madam. Madam, sir. We request Dr. Srinivas Burki sir to please join, who is from Pondicherry PGIMR. All the mothers. అందరం మరొకసారి కర్తల ధనంతోనే తల్లి పాలు తల్లి పాలు ముద్దు డబ్బా పాలు సతీష్ గారు appreciations to Dr. Lavanya Naik, Dr. Ranjini, Dr. Alpana Tandon, Dr. Uma Devi, Dr. Maladi Shyamala and Miss Jaya Prada. And my respects to each and everyone, and above all, my respects to all the mothers who have donated the milk to safeguard the health of the other children, and my media friends and my security officials and all the staff of Nilofer Hospital and Dadri Breast Milk Bank. And as it is said, during my house surgeon days, I came across one patient. I was a house surgeon trainee at Tanjavur Medical College. One patient delivered twins, one male, one female. Both were weighing 2.5 kg at the time of birth. Birth weight was 2.5 kg. You know, we used to request the women with twins to come for follow-up frequently than other babies, other normal delivery singletons. This patient was coming regularly, but we were following those two children. The male child was gaining weight and the female child was losing weight. Each and every time we observed the same type of findings. So when we did all the blood investigations, urine investigations, ultrasound, everything was within the normal limits. హైదరాబాద్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో అక్షర స్ఫూర్తి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్ఫూర్తి తీసుకొని మహిళల యొక్క సాధికత కోసం సంస్థ స్థాపించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంచెం క్లోజ్గా ఉండండి, జస్ట్ బ్యాక్ సైడ్ గ్యాప్ రాకుండా. మేడం ఇక్కడ స్ట్రైట్ మేడం. వారు బాంబే నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చిన తర్వాత వారు అనేక గ్యాప్ రాకుండా మరి జయలక్ష్మి గారు, శ్రీమతి గారు,
ప్రత్యేకంగా మహిళలు శిక్షణ, మగ్గం, జుక్కి, బ్యూటీషియన్ మరియు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, డిటిపి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉన్నాము ఈ సంస్థ ద్వారా. ప్రత్యేకంగా జాతీయ పండుగలు మరియు సాంస్కృతిక సేవా కార్యక్రమాలతో పాటు ఉచిత ఆరోగ్య శిబిరాలు నిర్వహించిన అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో రాణిస్తున్న మహిళలను సన్మానంతో పాటు క్రీడా పోటీలు నిర్వహించి మహిళలను ప్రోత్సహిస్తున్నాము. సహకరించిన అందరికీ ధన్యవాదములు. అక్షర సంస్థ వారు, స్వచ్ఛంద సంస్థ వారు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మహిళా దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా రావడం, పార్టిసిపేట్ చేయడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. వేదికను అలంకరించిన పెద్దలందరికీ, ఇక్కడ వచ్చినటువంటి మహిళా మనులందరికీ నమస్సుమాంజలి అర్పిస్తూ ఈరోజు ఈ మహిళా దినోత్సవాన్ని చేసుకోవడంలో ఒక మహిళగా, ఒక అధికారిగా, సమాజంలో బాధ్యత కలిగినటువంటి పౌరురాలుగా, భారతదేశంలో పుట్టిన మహిళగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఎందుకంటే నిజంగా మన దేశము స్త్రీని గౌరవించే దేశం. ఇతర దేశంలో కంటే అబ్జర్వ్ చేస్తే మహిళలకి వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి ఉమ గారు, వేదిక మీద ఉన్నటువంటి డాక్టర్ శ్రీమతి గారు దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అక్షర సంస్థను స్థాపించి మహిళల యొక్క సాధికారత కోసం ఇంతకుముందు సీనియర్గా మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తిని తీసుకొని మహిళలు స్వయం సమృద్ధి సాధించాలని రోజు రాజకీయ కార్యకలాపాలతో నిమగ్నమైన నేను రాజకీయాలు అనేది అధికారం కోసమో పదవుల కోసమో కాకుండా ఒక మార్పు కోసం, సమాజంలో పరివర్తన కోసం, ప్రజల అవసరాలు తీర్చడం కోసం 3 దశాబ్దాలుగా రాజకీయాలు కొనసాగుతున్న నేను రాజకీయాలకు అతీతంగా ఒక సేవా సంస్థను స్థాపించి సేవా కార్యక్రమం చేపట్టాలనేటువంటి ఒక ఆలోచనతో మరి మా శ్రీమతి గారి నేతృత్వంలో అక్షర స్ఫూర్తి సంస్థను స్థాపించడం జరిగింది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నిమ్మరాళ్లపల్లి గ్రామంలో వైకాపా నాయకులు భారీ మహాసభ ఏర్పాటు చేశారు. మహాసభలో ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్వయం ఉపాధి పథకం మహిళలకు చెక్కులను పంపిణీ చేశారు ఎమ్మెల్యే. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు తమ ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఉపయోగపడుతూ వారి అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. రానున్న పంచాయతీ పురపాలక సంఘ ఎన్నికల్లో తమ పార్టీకి ప్రజలు అత్యంత మెజారిటీ ఇచ్చి తమ అభ్యర్థులను గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కష్టపడేవాడికి ఎప్పుడూ ఫలితం దక్కుతుందని, అలాంటిది మునిపెన్నడూ జరగని విధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం అభివృద్ధి దిశగా దాదాపు 200 కోట్ల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభించామని, విద్యార్థులకు అమ్మఒడి ఇచ్చామని, సేవ చేసే నాయకుడే ప్రజలకు కావాలని, తమ సేవలను ప్రజలు గుర్తించి భారీ మెజారిటీతో తమ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అందరికీ నమస్కారాలు. జగనన్న ప్రతి ఎమ్మెల్యేని ప్రజల్లో పోయి ఏ సమస్యలు ఉన్నాయి, మనం పెన్షన్లు ఇచ్చినాం, అమ్మఒడి ఇచ్చినాం, అదేవిధంగా రైతు భరోసా ఇచ్చినాం, అన్నీ హాస్టల్కి పిల్లలకి చదువుకునేదానికి కూడా ఖర్చులు కూడా ఇచ్చినాం. ఏమన్నా ప్రతి ఊర్లో ఏమైనా సమస్యలు ఉంటే కనుక్కోరండి. ఇప్పుడు అదేవిధంగా రోడ్లు వేపిస్తున్నాం. దాదాపు కాళహస్తి నియోజకవర్గం 200 కోట్లు 30 సంవత్సరాల చరిత్రలో వాళ్ళు కలిసి వేసినా కూడా నేయలేదు. 200 కోట్లు ఓన్లీ సీసీ రోడ్లు, డ్రైనేజీలు మాత్రం. అది కాకుండా తారు రోడ్లు అంటే లింక్ రోడ్లు అన్నీ కలిపితే దాదాపు అది ఒక 60 ప్లస్ నిన్న ఒక 9 కోట్లు వచ్చి 69 కోట్లు మళ్ళీ వచ్చినాయి. ఎందుకంటే ఎప్పుడు చూడని అభివృద్ధి మన శ్రీకాళహస్తి చూస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల్లో వచ్చి ఎన్నో ఇప్పుడు మన దేవుళ్ళు కాదు, 100% అందరూ చేయలేం. ఎక్కడో కొన్ని మిస్ అయిపోయి ఉంటాయి. దానికోసం ప్రజల్లో వచ్చి ఎక్కడ మిస్ అయినాయి, ఎందుకు మిస్ అయినాయి, ఎవరు ఏమిటి అంత కొత్తగా వాలంటీర్లు వచ్చారు. వాలంటీర్లది కూడా జగనన్న సార్ 2-3 సార్లు పోయి మళ్ళీ రీసర్వే చేయమన్నాడు. పెన్షన్లు కూడా ఎక్కడా బాగాలేదు. అందరూ గొగ్గోలు పెట్టారు. ఒక నావాలు అడ్డ నావాలు పెడితే నీళ్ళు నావాలు పెడితే ఊహా అన్నారు. ఒక్కటి కూడా వాళ్ళందరూ పెన్షన్లు వచ్చినాయి, ఆనందపడుతున్నారు. మళ్ళా కూడా అయ్యా మాకు కూడా కొందరు ఇంకా కొన్ని పేపర్లు లేనట్టు వాళ్ళు కూడా మళ్ళీ మనమే పేపర్లన్నీ కూడా రెడీ చేసి ఇస్తూ ఉన్నాం. అన్ని 100% జగనన్న ఇది పేద ప్రజల ప్రభుత్వం. ఇంటికే పెన్షన్ అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. మన ఇంటికి మనం
మనం అప్పులో దగ్గర పోతాం, వాళ్ళ ఇంటికి పోయి డబ్బు తీసుకొని వస్తాం. పెన్షన్ కూడా మనం పోయి తెచ్చుకోవాలి. కానీ జగనన్న ఈరోజు వాళ్ళే నాకు దేవుళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చడం చాలా సంతోషం. కాబట్టి ఈ కార్యక్రమం వచ్చిన మీరే చూశారు, జనాలు మహిళలందరూ కూడా తండోపతండాలుగా వచ్చినారు. కాబట్టి వాళ్ళందరూ ఆశీర్వాదం, శ్రీరామ రక్ష. కాబట్టి ఇది ఒక మైలురాయి లాగా ఈరోజు ఒక మీటింగు స్టార్టింగు ఎలక్షన్ మూమెంట్ని ఆల్మోస్ట్ ప్రజల్లో కూడా వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు వైఎస్ఆర్ ఓట్లు వేయాలి. అందువల్ల అన్నీ ఆల్మోస్ట్ మాకు చాలా వరకు కూడా నామినేషన్ అవ్వచ్చు అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే సేవ చేసేవాడికి ఎవరైనా ఆస్కారం ఇస్తారు. కాబట్టి అందరం కలుసుకొని పార్టీలు లేదు కాకుండా కళాశాలను డెవలప్ చేయాలని మనసు ఉంది కాబట్టి చేస్తామని తెలియజేస్తున్నాం. లా కాలేజీలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఖమ్మం నగరంలో మానైర్ లా కళాశాలలో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో విద్యార్థులు మహిళా అధ్యాపకులకు శాలువాలు కప్పి సన్మానించారు. సభనుద్దేశించి ప్రిన్సిపల్ మహమ్మద్ హుస్సేన్ అలీ మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారని ప్రశంసించారు. ఆకాశంలో ఎగిరే పైలట్ నుంచి నేలపై తిరిగే బస్సుల వరకు అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారన్నారు. ప్రొఫెసర్ శ్రీలక్ష్మి మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రభుత్వాలు చట్టాలు చేయడం ఒక ఎత్తైతే వాటిని అమలు చేయడం మరో బాధ్యత అని అభిప్రాయపడ్డారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తే మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. And that's why International Women's Day was celebrated every year March 8. And in some countries they are giving public holidays also. But in our India there is no such a thing. Still the educational institutions or women organizations will commemorate such institutions and days where they can. And I'm presently pursuing LLB final year in Maner College of Law, Khammam. And as a part of Women's Day, March 8, మేము ఈరోజు మా కాలేజ్లో ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకున్నాము. దాని సందర్భంగా మా కాలేజ్లో ఉన్న లేడీ ఫ్యాకల్టీస్కి మేము ఫెలిసిటేషన్ చేసాము. చిన్న ఫెలిసిటేషన్ అనమాట మా తరఫున. అండ్ దానికి సంబంధించి ఈరోజు మా ప్రిన్సిపల్ గారు అండ్ మా మేడమ్స్ కూడా చాలా బాగా మాట్లాడారు. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఉమెన్ అండ్ అసలు ఎప్పుడు ఎలా రెవల్యూషన్ వచ్చిందని చెప్పారు. అండ్ అసలు 1971లోనే స్టార్ట్ అయింది. ఒక బ్రిటన్లో ఒక ఉమెన్ ఏంటి అంటే వాళ్ళకి ఈక్వాలిటీ ఆఫ్ రైట్స్ కోసం వాళ్ళు పోరాడారు. ఇది ఒక పోరాటంతో మొదలైంది. ఇది ఓన్లీ మన కంట్రీలో కాదు, ఓవరాల్ 100 కంట్రీస్లో జరుపుకుంటారనమాట ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది. అండ్ మోర్ దాన్ ఒక 25 కంట్రీస్లో ఇది ఒక హాలిడేగా కూడా ప్రకటించారు. అండ్ ఉమెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, వాళ్ళ రైట్స్, ఇంకా వాళ్ళు దేనికి పోరాడాలి అని ఒక టైప్లో ఇది చేసుకుంటాము. అండ్ పర్పుల్ అనే కలర్ ఉమెన్ ఒక ఈక్వాలిటీగా చేస్తారు. ఇట్స్ అ కలర్ విచ్ ఇస్ గివెన్ ఫర్ ఉమెన్స్ అనమాట. అండ్ ప్రతి ఇయర్ ఒక థీమ్తో వస్తారు. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చిన థీమ్ ఏంటి అంటే రైట్ టు ఈక్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఉమెన్. అండ్ ఇప్పుడు చూస్తున్నట్లయితే ప్రెసెంట్ రంగంలో ఒక ఎస్బీఐ బ్యాంక్ సిఇఓ ఎవరు అంటే అరుంధతి భట్టాచార్య. అండ్ ఐసిఐసి ఎవరు ఉన్నారంటే చందా కోచర్. అండ్ ఇంకా యాక్సిస్ ఎవరు ఉన్నారంటే శిఖా శర్మ. అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మినిస్ట్రీ వచ్చింది కూడా నిర్మలా సీతారామన్కే. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సల్మా. నేను మానేరు లా కాలేజ్ ఖమ్మంలో ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ చేస్తున్నాను. ఈరోజు కాలేజ్లో ఉమెన్స్ డే యొక్క సెలబ్రేషన్స్ చేసుకున్నాము. అంతేకాకుండా మా యొక్క లేడీ ఫ్యాకల్టీకి సన్మానం కూడా చేసుకున్నాము. ఉమెన్స్ డే ఎందుకు చేసుకుంటాము అనేసి అంటే ఉమెన్ యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయడానికి మాత్రమే కాకుండా వాళ్ళు ఏ ఏ రంగాలలో ముందున్నారు. పురాణ కాలంలో ఏంటి, మహిళల దగ్గరికి వచ్చేసరికి సతీ సాగమనం ఉండేది. అంటే భర్త చనిపోగానే భర్తతో పాటు భార్యను కూడా తీసుకుని వెళ్ళి చితిలో వేశారు. అలాంటి సొసైటీ నుంచి ఇప్పుడు 2020 వరకు లేడీస్ రాజకీయంగా కానీ, డిఫెన్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఒక పిటి ఉషా కానీ, ఒక కరణం మల్లేశ్వరి, ఒక మదర్ తెరిసా అంటే సోషల్ సర్వీస్ చేసే వాళ్ళే కాకుండా నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిజాలు నిర్భయంగా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టి అరెస్టు చేసిందన్నారు. రేవంత్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు రాములు, సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి నిలదీయడానికి ప్రతిపక్షం లేకుండా మీరు చేస్తే ఇది మేము ఒప్పుకోము. ఖచ్చితంగా ధర్నాలు చేసి రోడ్లు రస్తారోకలు చేస్తాం. వెంటనే రేవంత్ రెడ్డిని విడుదల చేయాలని మీతో కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఏకపక్షంగా ప్రతిపక్షం లేకుండా మీరు కేటీఆర్, కేసీఆర్ గారు ఎన్ని రోజులు కొంటారు, ఎంతమందిని కొంటారు? కొంటే ప్రతిపక్షం లేకుండా ఉంటే మీదే నడవాలనుకుంటారా? ఇది ఎక్కడ జరగని పని. ఖచ్చితంగా
రేవంత్ అన్నను ఎంబడే విడుదల చేయాలని మీకు కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా విడుదల చేయాలి. రేవంత్ అన్న నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం. జిందాబాద్ 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 జిందాబాద్. ఏం లేకుండా అరాము పడుకుంటున్నా అంతే తప్పితే అతను పనులు ఒక్క పని కూడా చేస్తున్నాడు. యాడ్ చేసిండయ్యా నీకు 6 సంవత్సరాలు అవుతుంది. పరికల్లా ఒక రోడ్డు చూపే మనం పరికల్లా మన మండలంలో రోడ్డు అంటే చూడండి. కీలేరు కానీ కొత్తపల్లి కానీ వెంకటాపురం కానీ ఇబ్రాహీంపట్ట పక్కల్లో మేము దండ చేసాం. 5 మామల జిల్లా కానీ నలభై జిల్లా కానీ ఒక చెప్పబెట్టి ఇల్లు కట్టలేదు. మేమంటే రేవంత్ రెడ్డి గారి అరెస్ట్ మేరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎందుకంటే అన్యాయాన్ని నిలదీసినందుకు రేవంత్ రెడ్డి గారిని జైలు పంపడం జరిగింది. మన ప్రతిపక్షంలో ఉన్నామంటే పాలకపక్షం ఏదైతే అన్యాయం చేస్తుందో అడిగే బాధ్యత మా మీద ప్రజలు పెట్టినారు కాబట్టి తప్పకుండా మేము అడగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి అడుగుతున్నాము. ఈ రోజు మర్కల్లో ఎల్రాములు గారి అధ్యక్షతన ఈ రాస్తారోకో కార్యక్రమం జరుగుతున్నది. అసలు 111 జీవో అంటే ఏంటి అనే విషయం మీకు 2 ముక్కల్లో మీకు చెప్తాను. 111 జీవో అంటే కొన్ని సర్వే నంబర్లు హిమాయత్ నగర్ కానీ గండిపేట కానీ గండిపేట కానీ ఇవన్నీ కొన్ని 111 జీవో కింద కొన్ని సర్వే నంబర్లు ఉన్నాయి. ఆ సర్వే నంబర్లో ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు అనేది ఖచ్చితంగా ఉన్నది. అది సుప్రీంకోర్టు ఆదేశం కూడా ఉన్నది. ఎందుకంటే నిర్మాణ రహిత భూమి అనమాట. ఎందుకు నిర్మాణాలు చేస్తే ఆ గండిపేట చెరువులో కలిస్తే ఆ నీరు హైదరాబాద్ కు సప్లై చేస్తున్నారు కాబట్టి ఆ ప్రకారం దాన్ని నిర్మాణ రహిత భూములుగా ప్రకటించారు. అట్టి భూమిలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు నిర్మాణాలు చేసి అక్కడంతా అపరిష్కృతం చేయడం అని ఎంతవరకు సమంజసం? ఎవరైతే ఆ జీవోని కాపాడవలసిన వారే ఆ జీవోని మళ్ళీ తుంగలో దొక్కి అక్కడ నిర్మాణాలు చేస్తున్నారంటే ఇది చాలా అన్యాయము, దురదృష్టకరమైనటువంటి మన ప్రభుత్వం ఉన్నదని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీలో 1,89,00,000 రూపాయలతో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి రైల్వే స్టేషన్ వరకు రోడ్డు పనులకు యువజన నాయకులు డిఎస్ రవిచంద్ర, మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, వ్యవసాయ చైర్మన్ భిక్షంరెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నేడు డోర్నకల్ మున్సిపాలిటీ సెంట్రల్ రోడ్కి శంకుస్థాపన సందర్భంగా సభాధ్యక్షులు మన చైర్మన్ వాంకుడోత్ వీరన్న గారికి, పెద్దలు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డోర్నకల్ అధ్యక్షులు నున్న రమణన్న గారికి, వైస్ చైర్మన్ కోట్లింగం గారికి, ఎంపీపీ బాలన్న గారికి, జడ్పీసీ గారికి, సొసైటీ చైర్మన్ భిక్షంరెడ్డి గారికి, మాజీ అధ్యక్షులు సత్యరెడ్డి గారికి, డోర్నకల్ మున్సిపాలిటీ వార్డ్ కౌన్సిలర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, వార్డు మెంబర్లకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం తెలుస్తున్నా. ఇంతకుముందే వీరన్న చెప్పింది మనకి డోర్నకల్ పట్టణం అభివృద్ధి కావాలంటే ముఖ్యంగా నిధులు కావాలి. నిధులు రావాలంటే ఒక గ్రామ పంచాయతీ ఉంటే నిధులు రావు గవర్నమెంట్ నుంచి. కాబట్టి దీన్ని హోదా పెంచాలి. వాస్తవానికి పాపులేషన్ ఇక్కడ చాలా తక్కువ ఉన్నా కూడా రెడ్డి నాయక్ గారి ముందు చూపుతో, కృషితో మరి కేటీఆర్ దగ్గర వెళ్ళి, కేసీఆర్ గారి దగ్గర వెళ్ళి దీన్ని మున్సిపాలిటీగా మనం మలుచుకున్నాం. తద్వారా మనకు 20 కోట్ల రూపాయలు మనకి మంజూరైనాయి. అందులో భాగంగానే ఇవాళ మరి సెంట్రల్ రోడ్డు మనం ఇవాళ సెంట్రల్ రోడ్డు దీనికి డివైడర్ కూడా వస్తుంది. ఆ సైడ్ కాలువలు కాకుండా నేను చెప్పింది ఇది 1,89,00,000 రూపాయలు మన సెంట్రల్ రోడ్డుకి. ఒక ఊర్లో ముందుగా మనం వచ్చిన వెంటనే రోడే ఉంటుంది ఫస్ట్ కనిపించేది. రోడ్ అందంగా ఉంటే అన్ని మైండ్ సెట్ కూడా మారిపోతుంది. ఉదాహరణకు మొన్న తొర్రూరు వచ్చింది, కలెక్టర్ వచ్చిందట. మధ్యలో రోడ్డును ఆ డివైడర్ ఉన్న చెట్లను చూసే జనాలు అక్కడ వచ్చి భూములు కొనాలన్నా, ఏదైనా రియల్ ఎస్టేట్ చేయాలన్నా, ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా వాళ్ళకి మైండ్లో మంచి ఆలోచన వస్తుంది అని చాలామంది ముందు వస్తుంటారని కలెక్టర్ గారు మొన్న చెప్పారు. అంటే మన ప్రాంతం కూడా రేట్లు పెరగాలన్నా, రియల్ ఎస్టేట్ పెరగాలన్నా, వ్యాపారం పెరగాలన్నా ముందుగాల బ్యూటిఫికేషన్, సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరందరూ దయచేసి ఇక్కడ ఉన్న రోడ్డు మీద ఉండేట వాళ్ళందరూ సహకారం చేయాలి. భూములు ఇవ్వకుంటే రోడ్లు రావు. మనం ఏ ఊరికి పోయినా, వరంగల్ పోయినా, హైదరాబాద్ పోయినా, ఎక్కడ పోయినా ఒక రోడ్డు మార్గానో ఒక రైల్వే మార్గానే పోతాం. అంటే మనకు వాళ్ళ ముందు ఆ భూమి సంబంధించిన వాళ్ళు ఆ ల్యాండ్ ఇచ్చింది కాబట్టి మనం
హాయిగా సుఖంగా ఈజీగా పోగలుగుతున్నాం. నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామంలో బోధన్ శాసనసభ్యులు మహమ్మద్ షకీల్ ఆమేర్ 44వ జన్మదినం సందర్భంగా సాలూర గ్రామ తెరాస యువ నాయకులు అల్లె జనార్దన్ నిరుపేదలకు బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్ముందు మరిన్ని పదవులు పొంది ప్రజలకు మరింతగా సేవ చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు మన శాసనసభ్యులు గౌరవ మహమ్మద్ షకీల్ ఆమేర్ గారి 44వ పుట్టినరోజు సందర్భంగా సాలూర గ్రామంలో అల్లె జనార్దన్ గారు 10 కిలోల బియ్యం ప్యాకెట్లను పేద కుటుంబాలకు పంపిణీ చేయడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలతో ఉన్నత శిఖరాలు మంచి పదవులు ఆశించాలని సాలూర గ్రామం తరఫున మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ పౌర సంబంధాల సమాచార శాఖ అధికారి ఆదేశాల మేరకు నడిగూడెంలో ఎండీఓ ఎంఆర్ఓ సహకారంతో తెలంగాణ సాంస్కృతిక సారథి జిల్లా టీం లీడర్ కుందమల్ల నాగలక్ష్మి కళాశాల బృందంచే పల్లె ప్రగతి, బేటీ బచావో బేటీ పడావో కరోనా వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వ్యాప్తంగా పాటల రూపంలో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాకారులు భిక్షపతి, పల్లెల రాము, శ్రీకాంత్ పాల్గొన్నారు. అసలే ఇప్పుడు భయంకరమైనటువంటి కరోనా ఒక వైరస్ అనేది మన ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ ఉన్నది. ఈ సందర్భంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా మనం ఇతర ప్రాంతాలకు ప్రయాణం చేసేటప్పుడు మనం ముట్టుకు ఒక కత్తి కానీ లేదా వెళ్ళాలి. ఎవరైనా ఎదురుగా పోయి వాళ్ళు ఎదురుగా చుట్టుతారు, వ్యవహరిస్తారు, ఎదురుగా తప్పుతారు, ఒకరు భయపడేలా చేసుకోకుండా తగ్గొచ్చినా తిప్పొచ్చినా ఎవరికి వచ్చినా కత్తికో ఒక టెస్టో ఏదో ఒకటి అడ్డం పెట్టుకొని మీరు అట్లా పాటించాలని విజ్ఞప్తి చేస్తూ బాగా ఎండాకాలంలో ఇప్పుడు రాబోతున్నాయి. కానీ ఈ వైరస్ చేపట్టి ఈ ఎండాకాలమైనా కానీ నీళ్లు వేడి చేసుకొని తాగాలి. కొమరవెల్లి దేవస్థానంలో యూ బిల్డింగ్లోకి పూర్తిగా నీరు చేరడంతో భక్తులు ఎవరూ కూడా రాకపోవడంతో ఆలయానికి రావాల్సిన ఆదాయానికి గండి పడుతుంది. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనే ఇలా జరిగిందని ఆరోపిస్తూ ఇప్పటికైనా ఆలయ అధికారులు వెంటనే స్పందించి నీటిని తొలగించాలని యాత్రికులు డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ జిల్లాలోని ముజిగి గ్రామానికి చెందిన వ్యక్తి గత 10 రోజుల క్రితం దుబాయ్ నుంచి సొంత గ్రామానికి రావడంతో వారికి కరోనా వైరస్ ఉందని అనుమానంతో నిర్మల్ జిల్లా ఏరియా హాస్పిటల్లో డాక్టర్లు వైద్య పరీక్షలు చేసి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలిస్తున్నట్లు డాక్టర్ సురేష్ కుమార్ తెలిపారు. మన జిల్లా ఆసుపత్రి నిర్మల్లో మార్నింగ్ ఒక వైరల్ ఫీవర్ తోటి ఒక కేసు రావడం జరిగింది. ఆ కేసు ముజిగి పిఎస్సి నుండి డాక్టర్ రాజేందర్ రిఫర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ పేషెంట్ పేరు తోట మహిపాల్, సన్ ఆఫ్ రాజన్న, ఏజ్ 40 years, ముజిగి విలేజ్ అతనిది. సో యూజువల్గా అక్కడ పిహెచ్సి డాక్టర్ రాజేందర్ గారు టెస్ట్ చేసిన తర్వాత అతను యాక్చువల్గా హిస్టరీ తీసుకుంటే మన 15 days బ్యాక్ ఆయన దుబాయ్ నుండి వచ్చిండు ఆ పేషెంట్. అయితే 15 days నుండి వచ్చిన తర్వాత జస్ట్ 3 days బ్యాక్ నుండే ఆయనకు కోల్డ్, కాఫ్, ఫీవర్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ పిఎస్సి ముజిగికి వెళ్ళారు. అక్కడ డాక్టర్ రాజేందర్ గారు పిఎస్సిలో డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత అతన్ని మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. ఇక్కడ మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన డాక్టర్ శ్రీకర్ ఫిజిషియన్ ఉన్నారు. అతన్ని టెస్ట్ చేసిన తర్వాత క్యాజువల్గానే అతనికి హిస్టరీ తీసుకుని తర్వాత ఏంటిది ప్రాబ్లం అంటే ఓన్లీ మైల్డ్ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉంది. సో దాని గురించి మేము ఏం చేసామంటే దేనికన్నా మంచిది అతను 15 days బ్యాక్ ఆయన దుబాయ్ నుండి వచ్చారు కాబట్టి ఇట్లా తను హిస్టరీ చెప్పాడు కాబట్టి సో ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ప్రైమరీగా ట్రీట్మెంట్ చేసేసి అతన్ని మేము గాంధీ హాస్పిటల్ రెఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే తన హిస్టరీ 15 రోజుల ముందు దుబాయ్ నుండి వచ్చారు. సో ఇటువంటి కాంప్లికేషన్ ఇంతకుముందు కూడా దుబాయ్ నుండి వచ్చిన వాళ్ళకు పత్రికాముఖంగా కూడా అటువంటి డౌట్ ఉన్నది కాబట్టి జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ సేక్ అండ్ ఫర్ హిస్ సేక్ ఓన్లీ
మేము ఏం చేసామంటే సస్పెక్ట్ అని ఏం కాదు, కానీ కాకపోతే కన్ఫర్మేషన్ గురించి మేము అతన్ని గాంధీ హాస్పిటల్కు రెఫర్ చేయడం జరిగింది. హైదరాబాద్ చంపాపేటలోని శ్రీ త్రివేణి స్కూల్లో స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు కరోనా వైరస్ పై అవగాహన కొరకు చార్ట్లు మరియు పీపీటీలతో తల్లిదండ్రులకు కరోనా రాకుండా ఎలా అరికట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ హేమంత్ కుమార్, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ అంజన్ రెడ్డి, పాఠశాల కరస్పాండెంట్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. 64. Very good. No, I don't. Very good. Very good. My name is Zainab. I am from 2nd class. Today my topic is singular and plural. Singular means single or one. Plural means two or many. Some examples are start, stars, leaf, leaf, leaves, pencil, శ్రీ త్రివేణి చంపాపేట్ బ్రాంచ్లో ఎస్ఎల్సి ప్రోగ్రాం జరిగింది. అందులో భాగంగా మా చిన్నారి విద్యార్థులు ఈ ప్రజెంట్గా జరిగిన కరోనా వైరస్ గురించి పీపీటీ ద్వారా, మోడల్స్ ద్వారా, చార్ట్స్ ద్వారా అవగాహన చేకూర్చారు, తల్లిదండ్రులకు చేకూర్చారు. మనం ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే దీన్ని దగ్గరికి రానియకుండా చూసుకోవచ్చు అన్ని విషయాలు కులంకుశంగా చెప్పారు. అందులో మనం మొదటిగా చేపట్టాల్సింది ఏదనకంటే వ్యక్తిగత శుభ్రత కావాలి. ఇంకోటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది గాలిలో వ్యాప్తించదు. మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే మనం చిన్నారులను తల్లిదండ్రులు భయపెట్టవద్దు. ఎందుకంటే మా స్కూల్లో కూడా ఇటువంటి అన్ని చర్యలు అవగాహన పిల్లలకి ఎటువంటి శుభ్రత పాటించాలనే దాని మీద కూడా ప్రతి టీచరు ఈ విషయాన్ని కులంకుశంగా చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పిల్లలకు మేమేం చెప్తున్నాం, పేరెంట్స్ ద్వారా అవగాహన ఏం చెప్పామంటే బయటి తీళ్ళు కానీ ఎక్కడైనా క్రౌడీ ప్లేసెస్లో కానీ మనం వెళ్లకుండా జాగ్రత్త వహిస్తే ఇటువంటి మహమ్మారి వైరస్ దగ్గరికి రానియకుండా చూసుకోవచ్చు. చంపాపేటలోని శ్రీ త్రివేణి పాఠశాలలో 2019-20 విద్యా సంవత్సరానికి గాను స్టూడెంట్ లెడ్ కాన్ఫరెన్స్ సెకండ్ను ఘనంగా విద్యార్థుల చేత నిర్వహించాము. విద్యార్థులు ఎంతో పరిశీలనాత్మక నైపుణ్యాన్ని ప్రదర్శించారు. చార్టుల రూపంలో నమూనాలు ప్రయోగాత్మకంగా ఎంతో తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను అపురపరిచారు. అదేవిధంగా కరోనా వైరస్ నివారణ చర్యలను ఏ విధంగా అరికట్టాలి, కరోనా వైరస్ అనే ఉద్దేశంతో విద్యార్థుల చేత కరోనా వైరస్ నివారణ చర్యలు చేపట్టాము. దాన్ని ఎంతో చక్కగా విద్యార్థులు తల్లిదండ్రులకు తెలియజేశారు. కరోనా వైరస్ను నివారించడానికి ఏ విధంగా మనము శుభ్రంగా ఉండాలి అని చెప్పేసి విద్యార్థుల చేత వచ్చినటువంటి తల్లిదండ్రులకు బోధించడం జరిగింది. ఎంతో అవగాహన సదస్సు ఎంతో దిగ్విజయంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. దీనికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మహారాష్ట్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్ గారు, గౌరవనీయులు హేమంత్ కుమార్ గారు మరియు గౌరవనీయులు శ్రీ అంజన్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని వీరు విద్యార్థులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు పోవాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ తమిళసై. మహిళా సాధికత కోసం అందరూ కృషి చేయాలి. అక్షర స్ఫూర్తి మహిళా దినోత్సవంలో పాల్గొన్న బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. కష్టపడే వారికి ఎప్పుడూ ఫలితం దక్కుతుంది.
నిమ్మరాళ్లపల్లి వైకాపా మహాసభలో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి. కరోనా నివారణ గురించి తల్లిదండ్రులకు పాఠాలు చెప్పిన స్టూడెంట్స్. శ్రీ త్రివేణి స్కూల్ స్టూడెంట్ లీడ్ కాన్ఫరెన్స్ లో అదరగొట్టిన చిన్నారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.